నమస్కారం. 10 టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివుడి పాటల గురించి స్మరించుకుంటూ ఆ పాటల్లోని ఆ భక్తి తత్వాన్ని మనం కూడా మనలో ఇనుమడింప చేసుకుంటూ ఆ పాటల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనతో పాటు ఆ శివుని గురించి ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారే లిరిసిస్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. వారి భక్తి తత్వాన్ని గురించి కూడా మనం వారి ద్వారా తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తేనండి. నమస్కారం. మీరు ఎన్నో విషయాల గురించి, భక్తి విషయాల గురించి కావచ్చు, లేదంటే ఇంకేదన్నా ఆధ్యాత్మిక అంశాల గురించి కావచ్చు, ఎన్నోసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ ద్వారా. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ ద్వారా ఆ మహాశివుణ్ణి తలుచుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. సో మీ ఉద్దేశంలో మహాశివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటారు? ఓం నమ శివాయ. ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి యావత్ భారతదేశంలో ఇతర దేశాల్లో ఉండే హిందువులకి అందరికీ కూడా పర్వదినం. ఆ శివుని మహిమలు, ఆ శివతత్వం పూర్వ మహర్షుల దగ్గర నుండి, మహాకవుల నుండి ఎంతోమంది ఎన్నెన్నో విధాలుగా మనకి చాటి చెప్పారు. వారు చెప్పినటువంటి ఆ శివతత్వాన్ని, ఆ శివ మహిమలని, శివపురాణ గాథలని, వాటన్నిటినీ తలుచుకుంటూ వాటిల్లో ఉండే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ మూడిటితో ఎలా భక్తులందరూ తరించారు, ఆ భక్తుల గురించి మనం తెలుసుకోవటం వలన మనకి ఇప్పుడు ఏమిటి ఉపయోగం, శివతత్వాన్ని తెలుసుకుంటే మనకేమిటి ప్రయోజనం. మొట్టమొదట శివుడు ఎంత గొప్పవాడైతే మనకెందుకు, మనకి ఆయన గొప్పతనం తెలుసుకోవటం వల్ల మనకేమిటి ప్రయోజనం, మన జీవితానికి ప్రశాంతి, ఆనందం ఎలా చేకూరుతాయి ఆ శివతత్వాన్ని తెలుసుకోవటం ద్వారా అనే అంశాలని మహానుభావులు ఎన్నెన్నో విధాలుగా తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ లోకేశ్వరేశ్వరుడైన ఆ శివుడి తత్వాన్ని మనం పండుగగా జరుపుకుంటూ దాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఈ మహాశివరాత్రి విశిష్టత అనేక రకాలుగా, జరిగినది విషయం ఒకటే అయినా దాన్ని ఒక్కొక్కరు చూసే కోణంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక వాళ్ళంత రసవత్తరంగా మనకి దాన్ని తెలియజెప్పారు. పరంగా ఏంటి శివతత్వం అంటే? శివతత్వం అనేది నేను చెప్పేది కాదు, అది మీరేం బిలీవ్ చేస్తారు? మహర్షులకే అర్థం కానిది అది. వాళ్ళకి తెలిసింది కొంత చెప్పారు, ఆ కొంత వినది నేను చెప్తా. శివుడు అంటే మంగళస్వరూపుడు, శుభస్వరూపుడు. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి జీవితంలో? శుభం కావాలి. నీకు తెల్లారి లేస్తే ఏం కావాలి? నీకు శుభం కావాలి, ఒక మంచి కావాలి. ఆ మంచిలో ఎక్కడా కూడా అలజడి ఉండకూడదు, అంటే టెన్షన్ ఉండకూడదు. మంచి జరగాలి, హాయిగా జరగాలి. ఆ తర్వాత మంచి అంటే ఏమిటి? నీకు ప్రధానంగా ఆనందమే. డబ్బు వచ్చింది ఆనందం, లేదా నువ్వు అనుకున్న విషయంలో నీకు ఒక విజయం కలిగింది, అది ఆనందమే. ప్రధానం ఆనందం. నువ్వు ఏది కావాలనుకుంటున్నా దాని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే నువ్వు కావాలనుకునే దాని ప్రయోజనం ఆనందం. ఈ ఆనందం అలజడితో కూడుకుని ఉండకూడదు. మళ్ళీ నీకు ప్రశాంతంగా ఉండాలి. అవునా? ప్రశాంతంగా ఉండాలి, ఆనందం కావాలి. అందుకే నీకు ధనమైనా, పదవైనా, లేకపోతే ఇంకో రంగంలో నువ్వు చేసేటువంటి కృషికి విజయమైనా, అందరూ నిన్ను మహాద్భుతం చేశావని అన్నా, అందరికన్నా నువ్వు బాగా చేశావని అనిపించుకున్నా, చేయాలని అనుకున్నా, దీనంతటి ప్రయోజనం ఏమిటి? నీకు సంతృప్తి. సంతృప్తి అంటే ఏమిటి? ఎప్పుడు ఒట్టి సంతృప్తి సరిపోతుంది? అందరూ బాగుందంటే ఆనందం కలగాలి. ఈ ఆనందం అలజడి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. కనుక అలా ప్రశాంతంగా నిరంతరము ఆనందము, ప్రశాంతి ఎంతసేపు ఉండాలి? నీకు ఎంతసేపు ఉండాలి? నిత్యం కావాల్సింది, ఎప్పుడూ ఉండాలి. అంతే, ఎప్పుడూ ఉండాలి. కనుక ఆ ఎప్పుడూ ఉండేటువంటి ఆ ఆనందం, ఆ ప్రశాంతి
ఎలా ఉంటుంది, అటువంటి స్థితిలో అసలు ఈ మనిషి ఉండగలడా, ఈ మనిషి ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి చెప్పేదే ఈ శివపురాణం, శివగాథలు, శివతత్వం. ఎందుకంటే శివుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఆయన ఆనంద స్వరూపుడు, ఎప్పుడూ పరమశాంతంతో ఉంటాడు. కనుక శాశ్వత ఆనందం, శాశ్వతమైన శాంతి ఆయనది, ఆయన దాని స్వరూపం. కనుక ఆయన్ని కనుక మనం ఆశ్రయిస్తే, డబ్బులు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ పని చేసి పెట్టి మీరు డబ్బులు సంపాదించాలి. మరి మీకు ప్రశాంతి, ఆనందం కావాలంటే అది ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రశాంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి, అలా మనం కూడా ఆ శివుడిలో మనం కూడా భాగమే. ఆయన పరమేశ్వరుడు, ఈ మనలో ఉన్నవాడు జీవేశ్వరుడు, జీవుడుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. కనుక ఇది గబుక్కుని చెప్పేసి తెలుస్తుందా నీకు? 4 నిమిషాలు నీకు ఇక్కడ చెప్తే ఇప్పుడు నీకు అర్థమైపోయింది మొత్తం అర్థం కాకపోయినా కొంత అర్థమైనట్టుగా ఉంటుంది. అర్థం కాదు, అది 50 ఏళ్ళు వచ్చినా అంతే, 80 ఏళ్ళు వచ్చినా అంతే, విన్నప్పుడు బాగుంటాయి, పాటించ ముందు నువ్వు పక్కకి వెళ్ళగానే నీకు ఇది ఉండదు, ఇంకో కార్యక్రమం చేసుకోవాలనిపిస్తుంది, ఇదంతా ఉండదు. ఎందుకని అలా జరుగుతోంది? అలా జరగకుండా ఇదే స్థితి ఎప్పుడు ఉండేటట్టుగా ఎలా, ఇదే స్థితి ఎప్పుడు ఉంటూ మరి ఈ శరీరం ఇది నడవాలి, ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీరాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి. దాంతో ఈ శరీర పోషణ అంటే ఈ జీవితాన్ని పోషించుకుంటావు. ఈ స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ నువ్వు చేయగలిగిన పని చేయటం ఎలా? అందుకు శివభక్తి అవసరం. శివుణ్ణి ఎప్పుడు నిరంతరం స్మరిస్తూ చేయటం, అది ఒక జ్ఞానం. అది ఇదంతా కూడా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే మనం దెబ్బతిని మళ్ళీ భంగపడతాము. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన అంశాలు. ఇది జ్ఞానం అనేది తెలియజేస్తుంది. భక్తి అనేటువంటిది ఆ భగవంతుడిని వదలకుండా పట్టుకుని ఉంచుతుంది. జ్ఞానం పట్టుకుని ఉంచదు, అనేక విధాలుగా చెదురుబాటుతో ఇటు అటు పరిగెత్తిస్తుంది జ్ఞానం. భక్తి పరిగెత్తించదు, మనం ఉపాసించే దైవాన్ని పట్టుకుని ఉండేలా చేస్తుంది. ఈ భక్తి వల్ల ఈ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల భక్తి కలగటం అనేది చాలా కష్టం, కలుగుతుంది కానీ చాలా కష్టం. కానీ భక్తి వల్ల మాత్రం జ్ఞానం కలుగుతుంది. ఏమిటి? ఈ భగవంతుడిని నమ్ముకుంటే నాకు ఏ లోటు ఉండదు అనేది జ్ఞానం. కనుక ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో, ఆ కొద్దిపాటి జ్ఞానంతో అలా భగవంతుడిని స్మరిస్తూ సాగటం వల్ల వాడికి ఈ సృష్టిలో జరిగే సమస్త విషయాలు కూడా తెలిసిపోతాయి. ఆ తర్వాత వాడికి ఏది అవసరమో అదేమో వాడికి వస్తూ ఉంటుంది అప్రయత్నంగా. అంటే ఆ పని కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతాడు. అనవసరమైన విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు, వాడికి సంబంధించిన విషయాలన్నిటినీ వాడు దాన్ని పట్టించుకోడు, దాన్ని వదిలేస్తాడు. దాని మీద అసలు ఆ దృష్టి అటుపోదు. ఆ దృష్టి అటుపోనటువంటి స్థితిని జ్ఞానమే కలిగిస్తుంది, దృఢమైన భక్తే కలిగిస్తుంది. కనుక ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అనంత ఆనంద స్వరూపుడు, పరమ శాంతస్వరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి మనం హృదయంలో నిలుపుకోవటం వల్ల అవే లక్షణాలు, అవే స్థితి మనం కూడా పొందుతాం. కనుక ఆ స్థితిని జన్మానికో శివరాత్రి అన్నారు. జన్మకు ఒకసారన్నా సరే ఈ విషయాలు తెలియజేస్తే ఎవరన్నా విని ఎప్పటికన్నా సరే వీడికి ఆ జ్ఞానం దృఢపడి శివుడి మీద భక్తి కలిగి ఈ దారిలో వెడితే నా జీవితం బాగుంటుందని వీడికి అనిపించి వీడు అలా చేస్తాడని మన పెద్దలందరూ కూడా జన్మానికో శివరాత్రిని ప్రతి శివరాత్రికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, భక్తులకి ప్రజలకి చెప్పడానికి. మీరు ఇలా విని నేర్చుకున్నవేనా సార్, లేదంటే చదివి, లేదా ఎలా? ఎవరు చేసినా విని, దృశ్యము శ్రవణము రెండే. చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం. చదివితే వచ్చేది కొద్దిగానే ఉంటుంది. ఎంత ఎవరికైనా చదవటం వలన దృఢపడే జ్ఞానం తక్కువ ఉంటుంది. అప్పుడు చదవటం వలన దృఢపడాలి అని అంటే జ్ఞానం అప్పటికి చాలా పరిపక్వత ఉండాలి. చాలా పరిపక్వత ఉంటే కానీ నీకు చదివే పుస్తకంలో గొప్ప విషయం కూడా తెలియదు. అక్షరాలు చదువుతావు, పదాలు చదువుతావు, ఆ కర్తాకర్మ క్రియ వాక్యం చదువుతావు, కానీ దాని లోపల ఉన్నటువంటి ఆ భావం నీ హృదయంలో ముద్రపడాలి, దాంట్లో ఉన్న సత్యం నీకు గోచి దర్శనం అవ్వాలి అని అంటే అది నీకు అది ఏర్పడదు. దానికి చాలా
పెద్దలు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా గ్రహించటం, వాటిని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇవన్నీ జరగాలి. అందుకని దాన్ని పూర్వపుణ్యం అన్నారు. పూర్వపుణ్యం అంటే పూర్వం నువ్వు మంచి చేసిన మంచి పనులు. పూర్వం ఎంతో మంచి చేస్తే కానీ ఈ దృష్టి ఏర్పడదు. ఈ దృష్టితో చూస్తే కానీ చదివిన గ్రంథంలో గొప్ప విషయం నీకు బోధపడదు. అందుకని ప్రధానంగా అందుకనే పుస్తకాలు ఇచ్చేసేయలేదు ఎవరికి, గురువులు చెప్పారు. అందుకని మనకి హరికథల్లో చెప్పారు, బుర్ర కథల్లో చెప్పారు, పురాణాల్లో చెప్పారు. కనుక ఆ స్థితిని కలిగించడం కోసం ఈ మహాశివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ఆచరించేదేంటి శివతత్వంలో? ఇప్పుడు నేను నీకేం చెప్పానో అదే ప్రయత్నం చేస్తూ ఉంటా. నలుగురికి చెప్పడం, నలుగురికి చెప్పడం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనకి తెలిసిన విషయం మనం ఏం చేస్తున్నాం అనేది అది ఆలోచించుకుంటే శివభక్తి అనేటువంటిది మనకి దృఢంగా ఉంటే, అందుకని భక్తి దృఢంగా ఉండాలి. సామాన్యులకి ఇవన్నీ అర్థమయ్యేవి కాదు. ఇవన్నీ వాడికి చెప్పినా కూడా తలభారం. అందుకని ఆ శివుణ్ణి నువ్వు పూజ చేస్తే, ఆ శివభక్తి నీకు గనక ఉన్నట్లయితే, భక్తితో దీపం పెడితే, ఒక మారేడు దళం వేస్తే, శివుడి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటే నీకు ఇలా జరుగుతుంది అని అంటే వాడికి తేలిక. వాడికి ఇవన్నీ చెప్పామనుకో వాడికి. అయితే అండి, ఈ శివరాత్రి రోజు అసలు శివుడు బోలాశంకరుడు కాబట్టి మనసారా ఒకసారి తలుచుకున్నా కోరిన వరాలు ఇస్తాడు అనేసి మనం నమ్ముతాము. కానీ ఈ శివరాత్రి రోజు మాత్రం మొత్తం ఆయన్నే తలుచుకుంటూ ఉపవాసం చేసి నైట్ మనం జాగారం చేస్తాము. ఎందుకు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఏంటి? మనకి మనసారా నమ్మితే వరాలు ఇస్తాడు, వెంటనే వచ్చి ఇస్తాడు, బోళాన్ని నమ్ముతామని అన్నావు కదా. నమ్ముతాం కాదు, మనసారా నమ్మితే జరుగుతుంది, అది ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఆ మనసారా నమ్మటం ఎట్లా? నీ మనస్సుని పట్టుకోగలవా నువ్వు? మనసంతా తీసుకొచ్చి ఆ శివుడి దగ్గర పెట్టగలవా? శివుడి పాదాల మీదో, శివుడి ముఖం మీదో, లేదా ఆయన అభయహస్తం మీదో, ఏదో ఒక్క అంశం మీద మనసంతా పెట్టగలవా? మరి మనసారా నమ్మితే ఎందుకు ఇవ్వడు? మనసంతా పెడతావా? నువ్వు చెప్పుందంటూనే ఉందే సమాధానం. మనసారా నమ్మితే అంటే మనసంతా కూడా తీసుకెళ్ళి ఆ శివుడి పాదాల మీదో, శివుడి ముఖం మీద, ఆయన చిరునవ్వు మీదో, ఆయన అభయహస్తం మీదో పెట్టగలవా? మనసంతా పెట్టగలిగితే తప్పకుండా వస్తుంది. అంటే ఏంటి? అది కనెక్షన్, అది అంతే. అది నీకు ఇప్పుడు నువ్వు ఛార్జర్ పెట్టాలంటే తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి కదా. పెడితే నీకు ఛార్జర్ నీకు ప్రారంభం అవుతుంది. ఇక నీకు అవును. అంటే మన మనసునే అక్కడ పూర్తిగా పెట్టలేని వాళ్ళము ఉపవాసాలు చేసి జాగరణ చేసి దీనివల్ల ప్రయోజనాలు పొందేయటం అనేది అదే. ఒక అరగంట మనం ప్లగ్లో పెడితే మన సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా, లేకపోతే అవ్వదుగా. అట్లాగే భగవంతుడి మీద మనం ఒక అరగంట కనుక, ఒక గంట అలా అది ఎంతసేపు అనేటువంటిది తర్వాత అన్నమాట. ముందు అసలు వాడితో మనకి అనుసంధానం అవ్వాలి. అది జరిగినట్లయితే తప్పకుండా అక్కడి నుంచి మహాశక్తి మనకి ప్రసారం అవుతుంది. ఎక్కడున్నాడు మరి శివుడు? ఛార్జర్ పెట్టాలంటే ఇక్కడ ప్లగ్ ఉంది, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది కనుక ఇక్కడ పెట్టేస్తున్నాం. మరి శివుడు ఎక్కడున్నాడు? మరి తెలియాలి. మళ్ళీ అది ప్రశ్న కదా మళ్ళీ అడిగేవాళ్ళకి. నీకు నిజమే పట్టుకుంటే, శివుడిని పట్టుకుంటే, శివుడికి నమస్కారం తెలియజేస్తే, ఆయన స్మరిస్తే, ఆయన ధ్యానిస్తే మనకి శక్తి వస్తుంది, మనం అనుకున్నది అవుతుంది. ఎక్కడున్నాడు శివుడు? ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. గుడికి వెళ్ళిన తర్వాత వాడికి గురికి కుదిరిన తర్వాత వెళ్ళలేని స్థితి వస్తుంది. ఎప్పుడో వాడు వృద్ధుడైన తర్వాత ఏదో అనారోగ్య కారణం వల్ల అప్పుడు నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడతాడు. లేదా శివుడు అంతటా ఉన్నాడని అప్పుడు చెబుతాడు. శివుడు అంతటా ఉన్నాడు అని అప్పుడు చెబుతాడు, ముందు చెప్పకూడదు వాడికి. అంతటా ఉన్నాడు అని అంటే వాడి మనసు తికమక స్థితికి వెళ్తుంది, చెదురుబాటు అయిపోతుంది. గుళ్ళో ఉన్నాడు. మరి గుళ్ళో ఎలా ఉంటాడు శివుడు? ఆ గుడి నిర్మాణంలో అద్భుతమైనటువంటి శాస్త్రీయ విధానాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే అందరి మనస్సు ప్రశాంతం అయ్యేటట్టుగా అక్కడికి అటువంటి విధానాలతో ఆ గుడి నిర్మాణం ఉంటుంది. ఆ గోపురాలు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా ఒక దివ్యమైనటువంటి మంత్రాలతో దానికి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. నిరంతరం ప్రతిష్ఠ చేసేసి అంతటితో ఆపకుండా నిరంతరము కూడా ఆ దివ్య మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. పురోహితులు
వేద పండితులు అక్కడ చేస్తూ ఉంటారు. కనుక అదంతా ప్రతిధ్వనిస్తూ అవన్నీ తరంగితం అవటం అంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడే తిరుగుతూ అవన్నీ కూడా ఆ శబ్ద తరంగాలన్నీ అక్కడికి వెళ్ళిన వెంటనే రకరకాల ఆందోళనలతో, రకరకాల బాధలతో, రకరకాల స్థాయిల్లో ఉన్న మనస్సులు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వలన వాడికి ఆ ప్రదేశంలో ఆనందంగా, ప్రశాంతంగా ఉండే స్థితిని వాడు అనుభవిస్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనం. ఒక మల్లె తోటలోకి వెళ్ళాం గబుక్కున, లేదా పూల కొట్టులోకి వెళ్ళాము. ఆ గులాబీ పూల వాసన స్పష్టంగా తెలుస్తుందా? ఒక చిన్న పూల దుకాణంలోనే గులాబీ పూల వాసన, చామంతి పూల వాసన, మల్లెపూల వాసన మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ కాస్త ప్రదేశంలోనే. అలాగే ఎందుకని అక్కడ పూలు ఉన్నాయి, వాటి లక్షణం అవి చూపిస్తున్నాయి ఆ వాసన. అలాగే ఈ దేవాలయంలో కూడా మిగతా చోట్ల ఉండే మిగతా ప్రదేశానికి అక్కడ ప్రదేశానికి తేడా ఏంటంటే అక్కడ కర్పూర హారతులు, సుగంధమైన పరిమళాలతో, పుష్పాలతో, వీటన్నిటితో కూడా బాగా అది నిండి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అవి మన ఇంట్లోనూ ఉండొచ్చు. సుగంధభరితమైన ద్రవ్యాలు, పూలు మన ఇంట్లోనూ పెట్టుకోవచ్చు. కానీ అంత ప్రశాంతంగా ఉండదు. సుగంధభరితమైన వాసనలే వస్తాయి ఇక్కడ. ప్రశాంతంగా ఉండటానికి తగినటువంటి ఆ వాతావరణాన్ని ఆ గుడి ప్రాంగణం ఇస్తుంది. దాని అమరిక అలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగం కూడా అది స్ఫటికలింగమా, లేకపోతే సైకత లింగమా, మరొకట అనేటువంటిది ఆ లింగానికి కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో ప్రతి పదార్థము ఒక కాంతిని వెదజల్లుతూ ఉంటుందనేది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ప్రతి పదార్థము కూడా కాంతిమయమే. అది దానిదైనటువంటి ఆ కాంతిని, కిరణాలని పరమ సూక్ష్మంగా వెదజల్లుతూ ఉంటుంది. అలా శివలింగం కూడా మామూలు రాయి గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం ఒకటి కాదు అనుకుంటారు అందరూ. కాదు, ఆ గుడికి చెక్కేటువంటి శిల్పం, దానికి ఉండేటువంటి ప్రత్యేకమైన రాయి వేరు. ఇప్పుడు డైమండ్ ఉంది, వజ్రం, బొగ్గు ఉంది, రెండు ఒకటే కదా? కావు, రెండు ఒకటే, దాదాపు రెండు ఒకటే. ఈ బొగ్గులో ఈ కర్బన పరమాణువులు కకావికలుగా ఎడాపెడ ఉంటాయి. ఈ వజ్రంలో అవన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా పక్కన స్ఫుటంగా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడైతే ఆ కర్బన పరమాణువులు స్ఫుటంగా వరుసలో క్రమంలో ఉన్నాయో, దీనికి నల్లదనం పోయి, ఈ పెళుసుతనం, తేలిగ్గా ఉండటం, చితికిపోయే లక్షణం పోయి దీనికి దృఢత్వం ఏర్పడుతుంది. మనిషి కూడా అంతే. ప్రతిదానికి చెలించిపోయి, ప్రతిదానికి కలవరపడిపోయేవాడు బొగ్గులాగా చితికిపోతాడు. నల్లగా ఉంటుంది అది ఆ మనస్సు. దాన్ని ఒక తీర్చిదిద్దుకున్నట్లయితే సద్గ్రంథములు, సద్గురువులు వీళ్ళ బోధలతో తనను తాను తీర్చిదిద్దుకున్నట్టయితే తనలో ఉండే లక్షణాలన్నీ కూడా అవన్నీ ఒకదాని తరువాత ఒకటి ఒక క్రమంలో స్ఫుటంగా ఉంటాయి. ఉన్నప్పుడు దృఢత్వం వచ్చేస్తుంది ఆ మనస్సుకి, స్వచ్ఛత వస్తుంది. ఇది వజ్రం అవుతుంది. అలాగే పదార్థం మరి అది ఇది ఒకటే. అట్లాగే ఆ రాయి ఈ రాయి ఒకటే అని అనుకోకూడదు. దేవతా విగ్రహంగా చెక్కబడినటువంటి శిలని ఆ శిల్పి, వాళ్ళు మహాశాస్త్రవేత్తలు, శిల్పులంటే ఏదో బొమ్మలు చెక్కుతారనుకోకూడదు. వాళ్ళు చాలా గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు. ఏ శిలని తీసుకుని వచ్చి ఏ రాతిని ఎలా చెక్కాలి, ఆ చెక్కటంలో కూడా అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి వాటిల్లో. ఆ కోణాల్లో వాటిల్లోంచి శక్తి, దాని నుంచి ఆ వెదజల్లేటువంటి శక్తి ఉంది కదా. ప్రతి పదార్థము కాంతిని వెదజల్లుతుంది అనుకున్నాం కదా. అది ఆ రకరకాల కోణాలలో దాన్ని చెక్కటం వల్ల ఆ శక్తి ఆ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలోనూ అది నిక్షిప్తమై వెదజల్లబడుతూ ఎదుటి వాళ్ళకి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా ఆ విగ్రహాన్ని తెచ్చి దాన్ని మంత్రాలతో ప్రతిష్ఠ చేసి, ఆ మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రశక్తినంతా కూడా నిక్షేపించి యంత్రం చేసి, ఆ యంత్రాన్ని మళ్ళీ ఆ విగ్రహం కింద పెట్టి, ఇలా ఇదన్నీ కూడా ఎవరి కోసం? సామాన్య భక్తుల కోసం. ఎవడు ఋషి కోసం కాదు, చేసిన వాడి కోసం కాదు, ఏదో అక్కడ ఒక పురోహితుడు బతకటం కోసం కాదు ఇదంతా చేసేది. గుడిని ఆశ్రయించి 4 5 బతుకుతారు. ఈ 5 కోసం ఇంత చేయక్కర్లా.
ఇది సకల జనులకి కూడా ఆ చైతన్యము ఆ పరమమైనటువంటి శక్తి అందాలి అని చెప్పి అనేక రకాలుగా ఈ ప్రకృతిలో ఉండే శక్తుల్ని దర్శించి అలా చేశారు. అట్లాంటి శివలింగాన్ని తెచ్చి ఏ శివలింగం ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది, ఏ శివలింగాన్ని దర్శిస్తే ఏ శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి శక్తి వస్తుందనేది అది మళ్ళీ అనేక వివరాలన్నీ ఉంటాయి శాస్త్రాల్లో. ఎందుకని మరి ఈ శివలింగం ఇలా ఈ శక్తిని ఎందుకు ఇస్తుంది, ఆ శివలింగం అలా ఎందుకు ఇస్తుంది అంటే దాంట్లో ఆ పదార్థం వల్ల కలిగేటువంటి దాని నుంచి వచ్చేటువంటి శక్తులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తున్నాం అనేది కూడా ప్రశ్న ఉంటుంది. అంటే మిగతా అవి దానికి ప్రతిదానికి కూడా ఇవన్నీ ఈ ప్రశ్న వచ్చింది అని అంటే నీకు కాస్త తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. ఆ తెలుసుకోవాలనే కోరిక ఉన్నటువంటి నిజమైనటువంటి కోరిక కనుక అయితే తప్పకుండా దానికి మంచి సద్గురువులు సద్గ్రంథాలు అవన్నీ కూడా చక్కని సమాధానాలు చెబుతాయి. అవన్నీ ఇదంతా ఒక స్థాయి అయితే సామాన్య జనులకి తెలుసుకోవాలని కూడా ఉండదు. వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది, ఆరోగ్యము దరిద్రము ఏవో బాధలు ఉంటాయి సామాన్య జనులకి. ఆ బాధల్లో వాడు ఆ బాధల్లోంచి బయటికి రావడానికి వాడికి ఏదో కావాలి. అందుకనే కొంతమంది వెళ్ళిపోయి మద్యపానం ఇటువంటి వాటికి వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాడికి ఆ కాసేపు ఉన్నా సరే మర్చిపోవాలి వాడి బాధ. అలా వాడికి బాధ అనేటువంటిది లేకుండా వాడికి శక్తి కలిగి జ్ఞానం కలిగి వాడు దృఢంగా నిలబడి ఆ జ్ఞానంతో వాడు మంచి మార్గంలో సమాజంలో ముందుకు వెళ్ళినట్టయితే వాడిలో ఉన్న శక్తి వాడు చేసేటువంటి పని సమాజానికి ఉపయోగపడుతుంది. అలా తీర్చిదిద్దడానికి మహర్షులు లేకపోతే మానవ సమాజం అంతా కూడా కల్లోలం అయిపోతుంది. ప్రతివాడు బాధలో ఉన్నాడు. వాడి బాధకి ఎవడు కారణం? ఎవడేదో ఇంత చేసినా కూడా వీడేనంటాడు. ప్రతివాడు నా బాధకి కారణం అన్నప్పుడు సమాజం ఎలా అయిపోతుంది? అందుకని ఇటువంటి ఒక దైవ భావము ప్రకృతికి అతీతంగా మనకి కనిపించినటువంటి శక్తులు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, ఈ జగత్తుకి కారణం ఏమిటి, ఆ కారణం దాన్ని నడిపించేవాడెవడు, ఆ వాడికి ఉన్నటువంటి శక్తులు ఏమిటి, అవి మనకు వస్తాయా, వాడికి మనకి ఉన్న భేదం ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటిది వేదాంత శాస్త్రం. ఇవన్నీ వేదాంతంగా చెబితే వాడికి అర్థం కాదు కనుక శివుడురా, ఆయనే లోకేశ్వరుడు, సమస్త జగత్తుని సృష్టించింది ఆయన, ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెబుతారు. ఇదంతా చాలా పెద్ద వ్యవహారం. ఇదే ఒక అరగంటలో ఒక ఎపిసోడ్తో తెలియదు కాదు. నిజమే. మీ ద్వారా ఈరోజు శివతత్వం గురించి, శివుడు గురించి ఇలా తలుచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు సార్. ఇది మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.